ములుగు జిల్లా చల్వాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామానికి చెందిన చుక్కా రమేష్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు రోజు వాట్సాప్ గ్రూపులో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై జరిగిన చర్చలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రమేష్ పోస్టులు పెట్టాడు. దీంతో పోలీసులు రమేష్ ఫోను లాక్కెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల వేధింపుల వల్లే రమేష్ చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. వడగాడంటే వండుకున్నాడు, ఇట్లా పోయిండ్రు, సెల్లు గుంజుకున్నారు, బయటకు వచ్చి చూసిర్రు. 2 సెల్లులు, వాళ్ళ సెల్లు వీళ్ళ సెల్లు 2 సెల్లు పట్టుకున్నాడు ఆయన కానిస్టేబుల్. ఈ పొలగాడు బయటకు వచ్చి నువ్వు ఏం చేసినావు, నువ్వేం ముచ్చట్లు చెప్పినావు అంటే ఏం లేదు సార్, నాకు ఇల్లు రాని పేద ఉంది, నాకు ఇట్లా చేసిండ్రు అని నేను మీడియా దాంట్లో సెల్లులో పెట్టిన సార్ అని నేను. సరే రా ఇప్పుడు స్టేషన్కి రా అన్నారు. అంటే పోతానని పొలగాడంటే వద్దు రా, ఇప్పుడు పోవద్దు పిల్లగా, నువ్వు రేపు పొద్దున పంపిస్తావు సార్ అని నేను చెప్పిన. సరే పొద్దున రాని పంపి రమ్మ అన్నారు. 2 సెల్లులు పట్టుకొని పోయారు. తలబెట్టి ఉంది, చెప్పులు పెట్టి మరి తలబెట్టి మరి కాటన్ వేసి ఉన్నది కదా, మరి ఉన్నాడో లేడు అనుకుని చూసే పడుకున్నాడు కావచ్చు. తీసే వరకు ఫస్ట్ రూమ్ ఉంటుంది, అలా లేడు. లెఫ్ట్ సైడ్ ఇంకో రూమ్ ఉంది. చూసే వరకు చీరకి హంగోర్ వేసుకొని ఉన్నాడు. పోయి పట్టుకున్నా, మొత్తుకున్నా పలాని బాబమ్మ వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చి బండి మీద తీసుకొని పలాని శివక్లినిక్ కాడికి వెళ్ళాం. వెళ్ళే వరకే అయిపోయిందని చెప్పాను. డీటెయిల్స్